హిందీలో కూడా రంగారావుకి సరిలేరని నిరూపించుకున్నారు. భూ కైలాష్, మాయాబజార్ లాంటి కన్నడ సినిమాల్లోనూ, విదయాగలే ఎతిలే, కవిత వంటి మలయాళ సినిమాల్లో చేసి మొత్తం సుమారు 300 సినిమాల్లో నటించి తనలాంటి నటుడు మరొకరు లేరని నభూతో నా భవిష్యత్ అనిపించుకున్నారు. నట సార్వభౌమ, నటసింహ, నటశేఖర, నట సామ్రాట్, విశ్వనట చక్రవర్తి లాంటి ప్రసిద్ధమైన బిరుదులతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పెట్టుకున్నారు. నర్తనశాలలో వేసిన కీచక పాత్రకు ఇండోనేషియాలోని జకార్తాలో ఆప్రో ఆసియా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో నర్తనశాలని ప్రదర్శించడమే కాకుండా రంగారావు గారు భారతదేశం నుండి తొలి ఇంటర్నేషనల్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడా సంపాదించి భారతదేశ చలనచిత్రకే పేరు తెచ్చారు. జకార్తాలో పురస్కారం అందుకొని మద్రాసు వచ్చిన తర్వాత మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు, ఆంధ్ర ఫిలిం జర్నలిస్ట్ సంఘం వారు, దక్షిణ భారత ఫిలిం వాణిజ్య మండలి వారు, మద్రాస్ సినిమా ప్రేక్షక సంఘాల వారు ఘనంగా సన్మానించారు. ఆయన మొదటిసారి దర్శకత్వం వహించిన చదరంగం సినిమా ద్వితీయ ఉత్తమ చిత్రంగా నంది బహుమతి పొందింది.